శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవ్వకూడదు అంటే ఇంట్లో ప్రతి ఇల్లాలు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి. ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆదాయం బాగుంది కానీ ఖర్చులు అధికంగా ఉన్నాయి, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉదయం పూజ చేయటం వల్ల లాభాలు పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్లో లక్ష్మి ఉండటానికి సాయంత్రం పూజ అనేది చాలా ముఖ్యం. సాయంత్రం ప్రత్యేకమైనటువంటి పూజలు చేయండి. సాయంత్రం వేళల్లో చేసే పూజలలోని పొరపాట్ల వల్ల డబ్బు సులభంగా ఖర్చు చేస్తుంది, నీటిలా ఖర్చు చేస్తుంది. ఎంత మొత్తమైనా సరే నీటిలా ఖర్చు చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇల్లాలు సాయంత్రం పూజలోని కొన్ని జాగ్రత్తల్ని తీసుకోవాలి. మనం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ముఖ్యంగా 5:30 నుంచి 7 మధ్య కాలంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. స్థిరలక్ష్మి కోసం, దీపారాధన కోసం సాయంత్రం సమయం, ఈ సమయంలో ఈ పనులని అస్సలు చేయవద్దు. ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రధానంగా సాయంత్రం దీపారాధన సమయంలో అస్సలు ఏడవకూడదు. అమ్మాయిలను మహాలక్ష్మిలాగా చూస్తాం కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి మనం లక్ష్మీదేవిని కొలువై ఉండాలని కోరుకునే సమయంలో పిల్లలు ఇంటిలో ఏడవకూడదు. ఏ ఇంటిలో అయితే స్త్రీ అనేది బాధపడుతుందో, లేక దుఃఖిస్తుందో, లేదా మనోవేదన చెందుతున్నట్లయితే అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదని శాస్త్రాలలో ఉన్నాయి. ఏ ఇంట్లో ఇలా ఏడుస్తున్నట్లయితే ఈ ఇళ్లలో డబ్బు ఉండదు. ఈ విషయంలో ప్రతి ఇల్లాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం వేళలో మనం ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం వేళలో దీపారాధన చేసే సమయంలో తుడవటం కానీ, తడిబట్ట పెట్టడం కానీ చేయకూడదు. శుభ్రం చేసుకోవాలనుకుంటే మాత్రం 5:30 లోపల మాత్రమే శుభ్రం చేసుకోవాలి. 5:30 నుంచి కూడా మనం దీపారాధన సూర్యోదయానికి పూర్వమే దీపారాధన మొదలు చేయవచ్చు. మీ ఇంట్లో డబ్బులు ఎక్కువ ఖర్చు కాకూడదనుకుంటే సాయంత్రం వేళలో తప్పనిసరిగా ప్రతి ఇంట్లో దీపాన్ని వెలిగించి ప్రతి ఇల్లాలు కూడా స్తోత్ర పారాయణం, కనకధార స్తోత్రం చెప్పుకోవచ్చు. ప్రార్థన చేయవలసిన సమయంలో ఇల్లు ఊడవటం లేదా తడిబట్ట పెట్టడం ఇలాంటివి చేసినట్లయితే లక్ష్మీదేవి అటు నుంచి అంటే బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేయటానికి ముందు జాగ్రత్త వహించండి. మన ఇంట్లో పెరుగు అనేది ఎప్పుడు నిల్వ ఉండాలి. పెరుగు అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. పెరుగు పాత్ర ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పెరుగు పాత్రను శుభ్రంగా సూర్యుడు అస్తమించేలోపు గాని, లేదంటే రాత్రిపూట ఆ పెరుగు పాత్రను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకూడదు. కాబట్టి పెరుగు ఎక్కడ ఉంటే స్థిరలక్ష్మి అక్కడ ఉంటుంది. కాబట్టి పెరుగు పాత్రని శుభ్రం చేయవద్దు. పాలు మరియు పెరుగు ఇంట్లో నిల్వ ఉండాలి. పెరుగు లేదు లేదా పాలు ఖాళీ అయిపోయింది లేదు అనే పదాలని వాడకూడదు. ఒక చిన్న గ్లాస్లో అయినా సరే పాలను గాని పెరుగును గాని మనం నిల్వ ఉంచుకోవాలి. ముఖ్యంగా పెరుగు నిల్వ చేసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత ఎవరికి పెరుగుని ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ పెరుగు రాత్రి బయట వెళ్ళకూడదు. ఒకవేళ పెరుగు పాత్ర రాత్రి సమయంలో ఖాళీ అయిపోయినప్పటికీ కూడాను దానిలో కొంచెం నీటిని పోసి పెరుగు ఉన్నట్లుగానే భావించాలి. దీపారాధన చేసే సమయంలో ఎవ్వరూ నిద్రపోకూడదు. సాయంత్రం వేళలో మనం పూజ చేస్తున్నప్పుడు వేరే రూమ్లో కూడా నిద్రపోకూడదు. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగోలేకున్నా దీపారాధన చేసే సమయంలో మాత్రం నిద్రపోకుండా ఉండేవారు. సాయంత్రం వేళలో తులసి కోట వద్ద మనం దీపారాధన చేస్తుంటాం కదా. సూర్యాస్తమయం అయిన తర్వాత
చీకటి పడ్డ తర్వాత కానీ ముఖ్యంగా తులసి మొక్కకి నీరుని మాత్రం అస్సలు పోయకూడదు. ఉదయం నీరు పోయలేదని సాయంత్రం వేళలో పోయకూడదు. తులసి కోటకు ఉదయం వేళలో మాత్రమే తులసి మొక్కకు నీరు పోయాలి. సాయంత్రం వేళలో దీపారాధన సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకూడదు. అలాగే వంట పాత్రలను ఎక్కువగా శబ్దాలు చేస్తూ కడగరాదు. వంటగదిలో శబ్దాలు ఎక్కువగా చేయకూడదు. అలాంటి చోట కూడా లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ఒకవేళ ఆ సమయంలో గనుక వంట పాత్రలు ఉన్నట్లయితే దీపారాధన సమయంలోనే వంట పాత్రలనేవి శుభ్రం చేయకుండా ఉంటేనే మంచిది. మనం భోజనాలు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఈ నియమాలు అన్నింటినీ కూడా పాటించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటే ముందుగా మీ వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి ఎంగిలి పాత్రలు ఏవి సింకులో ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ రెమెడీ వంటగదిలోనే చేసేది కాబట్టి ఈ రెమెడీకి గాను ముందుగా నార్మల్ కర్పూరం గాని లేదా పచ్చ కర్పూరం గాని తీసుకోవాలి. ఈ కర్పూరాలను మనం ఒక వెండి గిన్నెలో మాత్రమే కాల్చాలి. లేదు మా దగ్గర వెండి గిన్నెలు లాంటివి ఏమీ లేవనుకుంటే వెండికి సంబంధించినటువంటి ఏవైనా పాత్రలో లేదా వెండి కుంకుమ భరణిలో అయినా సరే మనం ఈ పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. ఈ కర్పూరాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రెమెడీ చేశాం కదా, ఇందులో ఏమైనా ఉంచడం వంటివి చేయకూడదు. ఒక్కసారి ఈ రెమెడీకి ఉపయోగించిన వెండి పాత్రను మరి దేనికి కూడా ఉపయోగించకూడదు. ఒక్కసారి గనుక ఈ రెమెడీని ఈ పాత్రలో చేసినట్లయితే దీనికి మాత్రమే ఆ పాత్రని ఉపయోగించాలి. ఈ రెమెడీని మనం ప్రతిరోజు వంటగదిలో చేసుకోవాలి. ఇలా 41 రోజులు గనక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇది 100% ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు లక్ష్మీ కటాక్షం స్థిరలక్ష్మీ నివాసం కొలువై ఉండాలంటే ప్రతినిత్యం చేసుకోవచ్చు. మీ ఇంటిలోని అనారోగ్య సమస్యలు గాని గొడవలు కానీ ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కాను పాటించవచ్చు. చెడు ప్రయోగాలు ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కా అనేది వాటిని నివారిస్తుంది. ఇలా చేయటం వల్ల అద్భుతమైన లక్ష్మీ కటాక్షం స్థిరలక్ష్మీ నివాసం కొలువై ఉంటుంది. మనం పెద్ద పెద్ద పూజలు చేయకున్నా సరే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవటం ఈ రెమెడీస్ అయితే పాటించినట్లయితే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఎఫెక్ట్స్ అనేవి మనపైన పడవు. మన సంపాదనను మనం కాపాడుకోవచ్చు. మనకి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఉన్న లక్ష్మి బయటకు వెళ్లిపోకుండా ఉండాలన్నా ఈ దీపారాధన సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా గడపరాదు. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించాలి. సాయంత్రం దీపారాధన చేసే సమయంలో జుట్టుని విరబోసుకొని ద్వారానికి నేరుగా కూర్చుని ఉండకూడదు. ఆ సమయంలో గోర్లు కూడా కత్తిరించకూడదు. ఫలితం రావటం లేదు, వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లో నిలవటం లేదు అనే దానికి కారణం, ముఖ్యమైన కారణాలు ఇవి. ఈ విషయాలలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త. ఉదయం సాయంత్రం పూట ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటూ 2 పూటలా దీపారాధన చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.